హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను ఎంతో టేస్ట్గా ఉండే క్యారమిల్ స్ప్రింగ్ రోల్ తయారు చేసి చూపిస్తానండి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. క్యారమిల్ స్ప్రింగ్ రోల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. 1 కప్పు పంచదార తీసుకున్నానండి నేను. 1 కప్పు జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, వేపిన వేరుశనగలు తీసుకున్నానండి. మైదా కొంచెం లాస్ట్ అర్పించడానికని మైదా తీసుకున్నాను. దీనికి ముఖ్యంగా కావాల్సింది షీట్స్ అండి. ఈ షీట్స్ సమోసా షీట్స్ ఇవి నేను ఎలా తయారు చేయాలని మీకు స్వీట్ కార్న్ సమోసా చేసినప్పుడు అందులో తయారు చేసి చూపించాను కదండి. సేమ్ అవే షీట్స్. ఇవి స్క్వేర్లా కట్ చేసుకున్న 4 పలుకుల ముక్కల కింద. అంతే అండి. ఇవి కొంచెం బటర్ కావాలి దీనికి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఒకసారి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు పాన్ హీట్ కిందండి. ఇందులో షుగర్ వేసుకుందాం మొత్తం అంతా. 1 కప్ షుగర్ చెప్పాను కదండి. వేసుకొని కలుపుతూ ఉండాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టాలి. పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. కలపడం మట్టుగా ఆపకండి. ఇలా కలుపుతూ ఉండండి. చూసారా, కొంతసేపటికి పంచదార ఇలా కరిగి క్యారమిల్ కింద తయారవుతుందండి. కలపడం మట్టుకు ఆపొద్దండి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారా, పంచదార కరుగుతుంది కదా, ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటికి క్యారమిల్ కింద తయారవుతుంది ఇది. ఇప్పుడు ఇందులో బటర్ ఉంది కదా, ఆ బటర్ ఇందులో వేసేసుకున్నాను. బటర్ వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. థిక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. బటర్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి క్యారమిల్కి, అందుకని వేసాను. ఇది ఇలా కలుపుతూ థిక్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇది థిక్ కలర్లో గోల్డ్ కలర్ వచ్చింది. మంచి కలర్ వచ్చింది ఇది. ఇప్పుడు దీన్ని ఒక నెయ్యి రాసిన పళ్ళని తీసుకొని అందులో ఇది వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదంతా నెయ్యి రాసిన పళ్ళలో పోసేసుకోవాలండి. ఇదంతా వెంటనే జరగాలండి, లేట్ చేయకూడదు. లేదంటే క్యారమిల్ మాడిపోయి మొత్తం అంతా చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదండి. ఇందులోనే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలి. పిస్తా, వేరుశనగలు, కిస్మిస్, జీడిపప్పు మొత్తం అందులో అన్నీ వేసి ఇలా దీన్ని కొంచెం సేపు వదిలేయాలండి. ఆరనివ్వాలి. ఓకే అండి, ఇది ఆరిన తర్వాత ఇలా మనకి ఇలా ముక్కల కింద వస్తాయండి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి. ఇవి ఇలా పీసుల కింద ఉంటాయి. ఇవి చూడండి, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ఏం చేయాలంటే మొత్తం అంతా కలిపి కచ్చాపచ్చిగా పౌడర్ కింద చేసుకోవాలండి. పొరపాటుగా కానీ మిక్సీలో మట్టుకు వేయకండి, బ్లేడ్లు విరిగిపోతాయి. మిక్సీలో వేయకూడదు. ఇవి ఒక కవర్లో కానీ లేదంటే ఇలాగ అమూల్ దస్తా ఉంటుంది కదండి, అమూల్ దస్తాలో కానీ వేసి నెమ్మదిగా కొంచెం దంచుకోవడం లేదా కవర్లో వేసి కొట్టుకోవడం చేయాలి. కానీ మిక్సీలో మాత్రం అసలు వేయకండి, బ్లేడ్లు విరిగిపోతాయి. ఇప్పుడు నేను ఇది పౌడర్ చేసి చూపిస్తాను.
ఓకే అండి, ఇది మొత్తం ఇలాగా పౌడర్గా అంటే ఫైన్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ఇలాగ పౌడర్లా చేశాను. అంటే కొంచెం లాస్ట్న చిన్న చిన్న ముక్కలు ఉండిపోతే ఒక్కసారి మిక్సీ కొట్టానండి. పెద్ద ముక్కలు మాత్రం మిక్సీలో వేయకండి, కొంచెం లాస్ట్న చిన్న చిన్నగా ఉన్నాయని ఒక్కసారి మిక్సీలో వేసాను. ఇలా పౌడర్ కింద చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామో ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న షీట్స్ ఉన్నాయి కదండి, ఇది ఇలా 4 పలకల ముక్క కింద కట్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ ఇది ఎలా చుట్టాలనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. 4 పలకల ముక్కని ఇలా తీసుకొని ఒక మూల నుంచి ఇది 1 స్పూన్ పౌడర్ వేసుకొని, అంటే నేను చిన్న చిన్నవి చేస్తున్నానండి, పెద్ద బాబు ఇవి చిన్న చిన్నవి అయితే తినడానికి చాలా బాగుంటాయండి. ఇలాగా పెట్టి ఒక్క రోల్ చేసి దీన్ని ఇలా పెట్టి వీటి నుంచి కూడా ఇలా పెట్టి మొత్తం అంతా ఇలాగా రోల్ కింద చేయాలి. ఇప్పుడు ఈ చివర మైదాది ఆల్రెడీ వాటర్ వేసి లిక్విడ్లో చేసి ఉంచాం కదండి, దీంతో ఇక్కడ అంటించాలి. దీన్ని బైండింగ్ చేయాలి, అంటే ఊడకుండా ఇలా చేయాలి. మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకోవాలి స్ప్రింగ్ రోల్ కింద. నేను మీకు ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఓకే అండి, ఆల్రెడీ నేను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి కాగబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకున్నాము. ఇవి ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. ఇది 1 బై 1 ఇలా ఆయిల్లో వేసుకుందాం. హైలో పెట్టకండి, మీడియంలో పెట్టి మాత్రం ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు ఒకసారి తినడం మొదలు పెడితే వదిలిపెట్టరు, అస్తమానం అడుగుతారు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత కూడా ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా ఈజీ కూడా అండి తయారు చేయడం. ఇలా 1 బై 1 మొత్తం అన్నీ వేసి ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి సర్వ్ చేసుకున్నామండి. ఇందులో క్యారమిల్ అది వేసాం కదండి, అది కొంచెం ఏమవుతుందంటే ఈ హీట్కి కొంచెం కరిగి ఇది లిక్విడ్ లాగా పైన అంతా లేయర్ కింద వస్తుందండి. అది ఏం అవ్వదు, మీకు తింటున్నప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. అది అంతే అండి, అదేం లీక్ అయ్యిందని అనుకోవద్దు. క్యారమిల్ కదండి, దానివల్ల అలా వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి, పక్కన పెట్టుకున్నాం. సర్వ్ చేసి చూపిస్తాను. ఎంతో క్రంచీగా ఉండే క్యారమిల్ స్ప్రింగ్ రోల్ తయారైందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది అలా తయారు చేసి పట్టుకెళ్ళి పెట్టామంటే ప్లేట్తో అలా తింటూనే ఉంటారండి. ఇది చాలా క్రంచీగా ఉంటాయి. క్యారమిల్ లోపల చూడండి లిక్విడ్లో ఫామ్ అయ్యి ఎలా వస్తుందో చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి.